ఈ బెల్లం సీనుని మీరు మోసం చేశారని మీ మీద అభియోగం చేశాడు. దానికి మీ సమాధానం? మోసానికి మీనింగ్ కూడా తెలియని దాన్ని నేనేం మోసం చేస్తాను పెద్దరాయుడు గారు? పెదరాయుడు వీడు పెద్దరాయుడు కాదే, ఓ పేదరాయుడు. ఏదో ఊరు పెద్దని తీసుకొచ్చా. ఎవరైనా కాని నా దృష్టిలో మాత్రం ఆయన పెద్దరాయుడే. బిస్కెట్ భారీ సైజులోనే పడింది. ఇక తీర్పేం చెప్తాడు నా టవలు? మీరు కాస్త ఆగండి. ఒరే సీను, అనసూయాదేవి నిన్ను మోసం చేసింది అన్నావు కదా, అదేమిటో ఒకసారి చెప్పు. పెదరాయుడు గారు, 50 కేజీల బెల్లాన్ని ఆవిడ దగ్గర 1000 రూపాయలకు తాకట్టు పెట్టాను. 1000 రూపాయలకు సంబంధించి అసలు వడ్డీ మొత్తం కట్టేశాను. తీరా చూస్తే 50 కేజీల బదులు 50 గ్రాములు నా చేతిలో పెట్టిందండి. అదేంటని అడిగితే చీమలు తినేసాయని చెప్తుంది. ఇది మోసం కదా చెప్పండి పెదరాయుడు గారు? అమ్మో, నువ్వు ఆస్కార్ కంటే ఎక్కువే. నీకు ఏ అవార్డు ఇవ్వాలి? మైండ్ వాయిస్ లాపండి. అదిగో విన్నారా పెద్దరాయుడు గారు? చీమలు తినటం మోసం ఎలా అవుతుంది? ఒకవేళ మోసమే అయినా అది చీమల తప్పవుతుంది గాని పాపం నా తప్పెలా అవుతుంది? వామ్మో. అవునవును, మీ తప్పెలా అవుతుంది? నీ తీర్పులో నా టవలు 49 కిలోల బెల్లం 10 రోజులు చీమలు ఎలా తింటాయని అడగవేరా? అవునవును, ఎలా తింటాయి? పెద్దరాయుడు గారు, మేధావులు, గొప్పవారు, తెలివిలో తిరుగులేని వారు. మీరు కూడా పాపం దీన్ని అనుమానిస్తున్నారా? అంటే ఊరికే ఏదో అడగాలి కాబట్టి అడిగాను. మీరేం చెప్పమంటే అదే చెప్తాను. చెప్పావుల చెప్పులు మేకు. ఆవిడ ఏది చెప్తా అది చెప్పడానికి నువ్వెందుకు, నీ పంచాయతీ ఎందుకు? మర్యాదగా న్యాయం చేస్తావా? ఆ కుర్చీలో నన్ను కూర్చొని తీర్పు చెప్పమంటావా? మీరు ఈ టవల్తో కుర్చీలో కూర్చుంటే ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఉండరు. అయ్యా పెదరాయుడు గారు, ఎలాగోలా మీరే చెప్పండి, పుణ్యం ఉంటుంది. ఎందుకలా అరుతున్నావు? పెదరాయుడు ఎఫెక్ట్, బిల్డప్. అనసూయాదేవి గారు, రాయుడు గారు, నాకు పొగట్టలంటే గిట్టావు. అలాగని పొగట్టం మానేకండి. చివరాఖరుగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే 49 కేజీల బెల్లాన్ని 10 రోజుల్లోనే చీమలు ఎలా తిన్నాయో మీరు నిరూపించలేకపోతే మిమ్మల్ని దోషిగా నిర్ణయించి పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. చెప్పండి, నిరూపిస్తారా, జైలుకి వెళ్తారా? ఎలాగూ నిరూపించలేరు అత్తయ్య గారు. నా మాట విని జైలుకెళ్ళిపోండి. కావాలంటే అప్పులక్క వడ్డీ నేను చూసుకుంటాను. మీరు నోరు ముయ్యండి. పెద్దరాయుడు గారు, చీమలు ఎలా తిన్నాయో నేనెలా నిరూపిస్తాను? నిరూపించకపోతే పోలీసులు తాట తీస్తారు అని ఆ గొట్టం రాయుడు చెబుతున్నాడు కదే. నా మాట విని నిజం చెప్పేవే. అయ్యో, ఇప్పుడు ఎలారా నిరూపించేది? ఆవిడ ఎట్టకు నిరూపించలేదు. వెంటనే పోలీసులను పిలిపించండి.
హలో ఎస్ఐ గారా? నిరూపిస్తాను. ఎట్టా నిరూపిస్తావే? అయ్యో నాకేం తెలుసండి, ఏదో ఫ్లోలో వాడేశాను. అయ్యో, అయ్యో. మళ్ళీ చేస్తాలే. ఆ మాట చెప్పడానికి ఫోన్ చేయడం ఎందుకురా? నేను ఇంకా ఫోన్ పెట్టేయలేదురా వెర్రి వెధవా. పెట్టేయ్. నిరూపించండి అనసూయాదేవి గారు. పెద్దరాయుడు గారు, నాకు పెద్ద ఐస్ ముక్కను తెప్పించండి. ఎందుకు ఐసు ముక్కలు చేయకుతో చెప్తావా? అయ్యా ఎదవ పంచులాపి తెప్పించండి. పంచ మీద ఉన్నాను కదా అని పనిచేశాను. అమ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరక్కడ? అమ్మో, పక్కన పెళ్ళాన్ని పెట్టుకుని చప్పట్లు కొడుతున్నావేంటి? అంటే ఐసు ముక్క తెప్పిద్దామని ఐస్ కొట్టానన్నమాట. ముక్కేగా, నేను తెత్తానుండు. వామ్మో, ఏంటి మరి పబ్లిక్ లో కొడుతోంది? ఇదిగో మా ఐస్ ముక్క. ఈ ఐసు ముక్కను అందరూ జాగ్రత్తగా చూడండి. చూసారా? చూసారా? ఈ ఐసుని మీరు చూస్తుండగానే నేను నా కూతురికిస్తాను. నా కూతురు వచ్చి తన భర్తకిస్తుంది, అతను తన పక్కనున్న వాళ్ళకిస్తారు. అలా చేతులు మారుతూ మారుతూ చివరికి పెద్దరాయుడు గారి చేతికి వస్తుంది. అప్పుడు మీరు తీసుకొచ్చి నా చేతికిస్తారు. చీచి, నేను ఐసు నాకను, చీకుతాను. ఏయ్, పంచులేసే వయసంటయ్యా నీది? మొహం చూడు మొహం. అయితే ఓకే, స్టార్ట్. రా రామ్మా, ఐసేనే ఏమీ లేదు. వెళ్ళి మీ ఆయనకి ఇవ్వు. ఐస్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఏం చేయమంటారు? నాకివ్వండి. అలాగే. తీసుకోండి మీ ఐస్. అయ్యో, ఐస్ అది. ఆ మాట అడగాల్సింది నేను. ఐస్ ఇది పెద్దరాయుడు గారు. అది అది అదే నాకు అర్థం కావడం లేదు. అదేంటి, నా చేతిలోని ఐస్ ముక్క మీ చేతిలోకి వచ్చేసరికి 10 నిమిషాలు కూడా అవ్వలేదు. అంతలోనే ఎలా మాయమైంది పెద్దరాయుడు గారు? ఏమోనమ్మా, నాకేం తెలీదు. నేను ఐస్ తీయలేదు. నాకదంతా తెలీదండి. మీ దగ్గర పోయింది కాబట్టి మీరే నాకు ఐస్ ఇవ్వాలి. ఇది చాలా అన్యాయం. అందరి చేతుల్లోనూ మారి మారి కరిగిపోయి నా చేతిలోకి వస్తే నేనేం చేస్తాను? మరి 100 చీమలు తిన్న బెల్లాన్ని నేనెలా ఇస్తాను? అది అనసూయ లెక్కంటే. చాలా అన్యాయం. 50 కిలోల బెల్లాన్ని చీమలు ఎలా తింటాయి? ఏ చేతులు తగిలి ఐస్ కరిగిపోగాలేంది? చీమలు మూత పెడితే బెల్లం కరిగిపోదా? అంటే అది ఐసు కరిగిపోవడానికి మీరు బాధ్యులు కాకపోతే బెల్లం అయిపోవడానికి నేను కూడా బాధ్యురాల్ని కాను.
పోవడానికి మీరే కారణమని ఒప్పుకుంటే నా వల్లే బెల్లం పోయిందని నేను ఒప్పుకుంటాను. ఆ, 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 చెప్పండి, ఒప్పుకుంటారా? ఆ, ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఆ, ఆ, అయితే ఇందులో నా తప్పేమి లేదుగా. లేదు. ఆ, ఆ, అయితే తప్పుకో. మీరంతా వినండి. ఆ సీనుగాడు, ఆ పెదరాయుడు, ఇక్కడికి వచ్చిన మీరంతా కలిసి నన్ను పంచాయతీకి పిలిచారు. నా టైం అంతా వేస్ట్ చేశారు. అందుకు మీరందరూ తలా ఒక 100 రూపాయలు నాకు ఫైన్ కట్టాలి. నాకు ఫైన్ కట్టాలి. హలో అల్లుడు, మీ సంగతి ఏంటి? అమ్మో, అత్తో. ఆ, హ, చూసారుగా, పొదుపు చెయ్యడం ఒక ఆర్టు. అది అందరికి రాదే. నన్ను చూసైనా నేర్చుకోండి. అలాగే అత్తయ్య గారు, మాకు కూడా ఒక 10 కేజీల బెల్లం ఇవ్వండి, పొదుపు చేసి చూపిస్తాం. ఏయ్, హ? నా తెలివి నా దగ్గర ప్రయోగం చేస్తున్నావా? హ? మీ దగ్గర నేర్చుకొని బయట వాళ్ళ దగ్గర ప్రయోగిస్తే మీరు ఫీల్ అవుతారు కదా అత్తయ్య గారు. ఆ, సరే సరే పదండి. ఇదిగో, రండి, వెళదాం, ఈ రండి. చైర్ కూడా తీసుకురండి. అత్తయ్య గారు. అమ్మో, అమ్మో. సమస్య తెచ్చిపెట్టిన ఆ దేవుడే నీ బుర్రలో ఎక్కడో పరిష్కారం కూడా పెట్టే ఉంటాడు. అది దొరికేంత వరకు వెతుకు. ఆ దేవుడు నిన్ను చావకుండా ఎందుకు ఆపాడో గ్రహించు. అధర్మాన్ని ఓడించు, వాళ్ళ ఆట కట్టించు. అయ్యో 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 అయ్యో, ఎంత మోసం! పాపం, వాడి బెల్లం మొత్తం దాచేసుకొని చీమలు తినేసే అంటుందా? అది బాగుపడదు. నార్మల్ ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో మోసం చేయని వాడవాడు. అంత దాకెందుకు? భారతంలో కృష్ణుడు పాండవులను కాపాడడానికి ఎన్ని మోసాలు చేయలేదు? అందుకే అన్నారు, మోసాన్ని మోసంతోట జయించాలని. ఏమన్నా అన్నయ్య? అదేనమ్మా, మోసాన్ని మోసంతోట జయించాలని. కరెక్ట్ అన్నయ్య. ఈ మాయా ప్రపంచంలో మనుగడ సాధించాలంటే న్యాయంగా ధర్మంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం, నీతిగా బతకలేం. అందుకే యుద్ధాన్ని యుద్ధం చేసి గెలవాలి, అధర్మాన్ని అధర్మంతోనే ఓడించాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా? ఆ అనసూయ అత్త మీద సమరశంఖం పూరించబోతున్నాను. ఏ చేతులతో నన్ను మెడపట్టి బయటికి గెంటిందో అదే చేతులతో నన్ను లోపలికి తీసుకెళ్లేలా చేయబోతున్నాను. కుక్కలా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి ముక్కుని నేలకి రాయించబోతున్నాను. సూపర్ సిస్టర్. కాకపోతే నీ మీద ఇంత కోపంతో ఉన్నవాళ్ళు అంత త్వరగా మారతారంటవా? వాళ్ళు మారరన్నయ్యా, నేను మారుస్తాను, మారేలా చేస్తాను. ఈ మధుమతితో పెట్టుకున్నందుకు పునాదులు కదిలి సమాధులు గుర్తొచ్చేలా చేస్తాను. వాళ్ళు తవ్విన గోతులో వాళ్ళు పడేలా చేస్తాను. కళ్ళు నెత్తికెక్కి కసాయిలా ప్రవర్తించిన వాళ్ళతో నా కాళ్ళు పట్టిస్తా. అలా చెయ్యకపోతే నా పేరు మధుమతే కాదు. కెవ్వు కేక! ఇదే ఇదే పౌరుషంతో వెళ్ళమ్మా, విజయం నీదే. అవును, ఇంతకీ మనం ఏం చేయాలి? మీరేం చేయాలంటే
సూపర్ మధు. అదొక్కటి సాధించగలిగామో మా అత్తయ్య చుట్టూ మన చేతికొచ్చినట్టే. వచ్చినట్టు కాదమ్మా, వచ్చేసింది. రెచ్చిపో అంతే. అత్త అనసూయ, your time starts now. అయ్యో 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 అయ్యో, ఒక్క నెలలో ఇంత లాసా? నన్న చేతో బద్రి, రంగా, శిరీష, లత ఎక్కడ తెచ్చారు? అందరూ ఇక్కడ రండి. ఏంటమ్మా ఏంటి పిలిచావు? ఈ నెల ఆదాయం ఇంత తగ్గిందండి నాన్న. ఎంత తగ్గిందమ్మా? అయ్యో అయ్యో, మనం ఊహించలేనంత తగ్గింది నాన్న. లాసా? ఎంతొచ్చింది అత్తయ్య గారు? ఒక 1000 అమ్మా. కాదు నాన్న. 1,00,000 అమ్మా. కాదురా, 1 రూపాయి. రూపాయా? అవును, 1 రూపాయి తగ్గిందిరా. ఇదిగో మీరంతా ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ అపారమైన నష్టాన్ని ఎలాగోలా పూడ్చాల్సిందే. అలాగేనమ్మా, ఎంత కష్టపడైనా సరే ఆ రూపాయి నష్టాన్ని పూడ్చేద్దాం. ఓకేనా? అబ్బో, అదేమైనా 1,00,00,000 రూపాయలా కష్టపడి తీర్చడానికి? చిన్నర్మై, నా దృష్టిలో రూపాయి నష్టం అంటే 1,00,00,000 రూపాయల నష్టంతో సమానమే. 1,00,00,000 లాభం అంటే 1 రూపాయి లాభంతో సమానం. అమ్మా, రోజు వేప పుల్లతో పండ్లు తోమలేకపోతున్నానమ్మా. ఓ పేస్ట్ కొని అమ్మా. వేస్ట్ చేయకుండా ఓ 10 ఏళ్ళు వాడుకుంటాను. హ? అమ్మో, పేస్టే 30 రూపాయలు రా. అత్తయ్య గారు, నాకు ఒళ్ళు రుద్దుకునే సబ్బు కావాలి. ఒళ్ళంతా కంపు కొడుతోంది. ఆ, ఏయ్, సబ్బే 50 రూపాయలే. అమ్మా, నాకు పౌడర్ కావాలమ్మా. చెమట కంపుతో చచ్చిపోతుందమ్మా. చెమట కంపుతో చస్తుంది మీరు కాదండి, నేను. అత్తయ్య గారు, నాకు కూడా కొనివ్వండి. ఛ, ఛ, కర్మ కర్మ, ఎప్పుడు లేంది కొత్తగా అడుగుతున్నారేంట్రా? హ, మీ గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే పైనుంచి ధనలక్ష్మి దిగి రావాలి. అదృష్ట దేవత మన ఇంట్లో అడుగు పెట్టాలి. తాహత ఝం ఝం తరికిట తక తక నక ఝం ఝం తరికిట తక తాహత ఝం ఝం తక తక ఝం ఝం తదింగిడ తో ఝం పైనుంచి బంగారు లక్ష్మి మన ఇంటి చుట్టూ గల్లు గల్లు మన తిరగాలి. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. ఐశ్వర్యలక్ష్మి మానవ రూపంలో మన ఇంటికొచ్చి అనసూయ అనసూయ అని పిలవాలి. అనసూయదేవి గారు, అనసూయదేవి గారు. ఎవరో పిలుస్తుంది? నువ్వు అన్న ఐశ్వర్యలక్ష్మేమో. చూద్దాం పదండి. అయ్యో, రా, రా, రా. ఏయ్, ఎవరు నువ్వు?